హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక 3 కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల పల్లీలను వేయించి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 3 టమాటాలు అండ్ స్పైసెస్కి తగినట్టుగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీరాకు అండ్ ఒక చిన్న అల్లం ముక్క అండ్ కరివేపాకు రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొబ్బరిని. అండ్ పీసెస్ మాత్రం సన్నగానే కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి, లేకపోతే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇది నాన్ వెజ్తో ఈక్వల్గా బలమైన ఆహారము. ఈ కొబ్బరి చిన్న పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. సో అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఈ కొబ్బరి చట్నీ చేసి పెట్టండి. కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేసి అన్నీ తక్కువగా యాడ్ చేసి పెడితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ టమాటోస్ అన్నీ ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. నెక్స్ట్ అల్లాన్ని కూడా కట్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీరను కొంచెం సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకోండి. మనం ఆ ఇంట్లో అప్పుడప్పుడు దేవుళ్ళకు కొబ్బరికాయలు కొడతాం కాబట్టి వాటితో ఈ విధంగా పచ్చడి చేసుకోండి. ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. సపరేట్గా దేవుళ్ళకు కొట్టేటివే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. చక్కగా వేగిపోయినాయి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే దగ్గు వస్తుందని చాలామంది కొబ్బరిని ఎక్కువ ఇష్టపడరు. నెక్స్ట్ కొబ్బరి వేయించగా మిగిలిన ఆయిల్లోనే పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 పీసెస్గా కట్ చేసి వేపుకోండి. మొత్తం అలాగే వేసుకోకండి పచ్చిమిర్చి, ఆయిల్ మొత్తం మీద చిల్లుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే ఆయిల్ అనేది మీద పడదు. దీని గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. కొబ్బరి బెనిఫిట్స్ తెలిస్తే మీరే కంపల్సరీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి మంచిగా వేపుకోండి. అవి మంచిగా మగ్గేరాక కలుపుతూ వేపుకుంటూ ఉండండి. ఆ తర్వాత అందులో ఒక వెల్లుల్లి గడ్డను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పొట్టు తీసిన పల్లీలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పచ్చళ్ళలోకి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఆ తర్వాత వీటిని మిక్సీకి వేసుకోండి. అండ్ మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ గిట్ల ఏం యాడ్ చేసుకోకండి, ఎందుకంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ టమాటోస్ యాడ్ చేసినాం కదండి, వాటితోనే పచ్చడి మొత్తం మెదిగిపోతుంది. ఒకవేళ మెదగకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోండి, లేకపోతే అలా తిన్నా కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. పోపు కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చీలను కూడా చించుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు వేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ పచ్చడిలో. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీర, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న కొబ్బరి పచ్చళ్ళలో ఈ పోపును యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నా, అస్సలు పచ్చడి ఇష్టపడని వాళ్ళు కూడా అన్నం మొత్తము ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత సూపర్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి మాత్రము.
కాకపోతే మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి కంపల్సరీ ఈ పచ్చడిని మనం రెగ్యులర్గా యూజ్ చేయకున్నా కానీ మంత్లీ ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.